హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి తమ్నైల్లో 25 సంవత్సరాల్లో మా స్నేహితులను పెట్టుకుంటున్నారా? ఏమీ లేదండి, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, తనే నా ఫ్రెండ్ వాణి. మేమిద్దరం అయితే 25 సంవత్సరాల నుంచి ఫ్రెండ్షిప్ అయితే కంటిన్యూ చేస్తున్నాము. తనకి మేము 10th క్లాస్లో ఉన్నప్పుడే అయిపోగానే అయితే మ్యారేజ్ ఫిక్స్ అయ్యి మ్యారేజ్ అయిపోయింది. సో అయితే ఇప్పుడు తను వాళ్ళ హస్బెండ్తో అయితే మన ఇంటికి అయితే ఇన్వైట్ చేశాను. ఇక్కడ వచ్చేసి వాళ్ళ కొడుకైతే అడుగుతున్నాడు నేను ఏమవుతాను అనేసి. నేనైతే అక్క అవుతాను, మరదలు అని చెప్పేసి అయితే నేను చెప్తూ ఉన్నాను ఆ బాబుకి. సో తనైతే చాలా హ్యాపీగా ఫీల్. ఇక్కడ ఫన్నీ ఏమిటంటే, ఆ బాబు ఉన్నాడు కదా, ఆ బాబు వచ్చేసి నాకు 4 పిల్లలు అనేసి అనుకున్నాడు. బట్ కానీ 2 ఉన్నారు కదా, వాళ్ళు మా అన్నయ్య పిల్లలని తనకు తెలియదు కదా. సో తను ఉండేసి అత్త నీకు 4 పిల్లలా అనేసి అడిగాడు. లేదు అని చెప్పేసి వాళ్ళ మమ్మీ అయితే చెప్తూ ఉంది. చూడండి ఫ్రెండ్స్, నాకైతే 4 పిల్లలు అనుకున్నాడు. తనకి 2 కిడ్స్ ఉన్నారు. మేమిద్దరం చిన్నప్పటి నుండి చాలా మంచి ఫ్రెండ్స్. తను ఎప్పుడు మా ఇంటికి వచ్చి అందరం ఆడుకునే వాళ్ళం. ఆ జ్ఞాపకాలు అయితే నాకు చాలా గుర్తొచ్చాయి. ఇప్పుడు ఎప్పుడు కాంటాక్ట్లోనే ఉంటాము, కానీ డైరెక్ట్గా కలవలేకపోయాము. ఈరోజు అయితే తను వాళ్ళ ఫ్యామిలీతో అయితే తీసుకుని మా ఇంటికి వచ్చింది. వాళ్ళ డాటర్ వింజమూరులో వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఉందంట. సో అదైతే చెప్పింది. స్నాక్స్ అయితే వెజ్ పప్పు, స్వీట్, హాట్ అవన్నీ చేసేది. ఆ తర్వాత అయితే మాటల్లో అయితే మునిగిపోయాము. సిగ్గుపడకూడదమ్మా యూట్యూబ్లోనా. ఇది అయిపోగానే అయితే కొంచెంసేపు అయితే కబుర్లు చెప్పుకున్నాము. కొంచెంసేపు మా మమ్మీతో అయితే మాట్లాడుతూ ఉన్నింది. ఎందుకంటే అత్త అత్త అని చిన్నప్పుడు అయితే చాలా బాగా పిలుస్తా బాగుండే వాళ్ళం మేమందరము. సో అవైతే గుర్తు చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు వాళ్ళిద్దరు అయితే. నేనైతే వీడియో క్యాప్చర్ చేస్తూ ఉన్నాను. ఫ్రెండ్స్, డిన్నర్ కింద వచ్చేసి నేను దోశ, రెడ్ చట్నీ చేశాను. తినేసారు ఫ్రెండ్స్, అందరం అయితే కలిసి కూర్చొని తినేసాము. సో ఆ క్లిక్ అయితే నేను తీయలేకపోయాను. ఆ తర్వాత మన తెలుగువారి సాంప్రదాయం ప్రకారం ఇంటికి వచ్చిన ఆడపిల్లకి ఎవరైనా వస్తే బొట్టు పెట్టి పసుపు, కుంకుమ, ఆకు, ఒక్క, పూలు, పండ్లు, బ్లౌజ్ పెట్టి పంపడం మన ఆచారం. అలాగే నేను నా ఫ్రెండ్కి అయితే పెట్టాను. ఈ అబ్బాయి వచ్చేసి నా ఫ్రెండ్ కొడుకు, చెప్పాను కదా. సో తనకి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం అంట. అత్త నేను డ్యాన్స్ వేస్తాను, నన్ను యూట్యూబ్లో పెట్టత్తా అన్నాడు. సరే కానిచ్చు అని చెప్పి నేనైతే వీడియో తీస్తూ ఉన్నాను. తనైతే చేస్తూ ఉన్నాడు. సాంగ్ పాడుకుంటూ ఓన్గా చేయడం కదా, కొంచెం అలసటగా అయితే ఉన్నింది బాబుకి. నెక్స్ట్ టైం అయితే మీకోసం వీడియో చేయడానికి ట్రై చేస్తాను. మీలో ఎంతమంది ఈ బాబు వీడియో కావాలనుకుంటున్నారో లైక్ చేయండి. నేనైతే కంపల్సరీ అయితే షేర్ చేస్తాను. చూస్తున్నారు కదా, తనకి చాలా టాలెంట్ ఉంది. అదే చెప్పాను, నా ఫ్రెండ్కి చాలా టాలెంట్ ఉంది, యూజ్ చేసుకోమని చెప్పాను. నమస్కారం, నేను 6వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు ఈ పాట చదువు గురించి పాడబోతున్నాను. చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే గమ్యం. ఆటశాలలోని మధుమను తీర్చిదిద్దుకున్నాం. చదువులమ్మ బడిలో మన భవిత మార్చుకున్నాం. కష్టాలనైనా కన్నీళ్ళనైనా కలచిచ్చేది చదువేరా, నిలవేచేది బడేరా. మేతాలదిన మేతాలు ఈతామగ్నం సాధన చేస్తే చదువు మన సొంతమౌనురా. ఎన్నిక వెన్నిక వెలినెల్లో రైతులు బదరులు ఇచ్చారు. ఆటగా రాసి రాంచి రాంచి ఆ బాబసి ఆ బాబులో అయితే చాలా టాలెంట్ ఉంది ఫ్రెండ్స్. సింగింగ్, డాన్సింగ్ ఓన్గా
చాలా ఎనర్జెటిక్గా ఉన్నాడు బాబు అయితే. ఇంక సో డిన్నర్ చేసేసుకున్న తర్వాత టైం అయిపోయింది అనేసి ఇంకైతే బయలుదేరారు. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ షేర్ చేయడం వల్ల మన వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సరిపోలా. ఓకే బాయ్. సరే అన్నయ్య. బాయ్. సరే.